హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాన్సమ్. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఏం లేదండి, మిషన్ కుట్టే వాళ్ళందరికీ కూడా సమ్మర్లో చాలా ఇబ్బంది కదా. మనం మిషన్ కుట్టడం చెమటలతోటి గాలి లేక డైరెక్ట్గా మనం ఫ్యాన్ పెట్టుకుంటే మనం మిషన్ మీద కుట్టలేం కదా. అలాంటప్పుడు మనకి మిషన్ కుట్టాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమ్మర్ టైంలో అసలు ఎండలో అదిరిపోతున్నాయి కదా. కానీ మిషన్ మాత్రం మనం డైలీ కుట్టాలి కాబట్టి ఈ మిషను కుడుతూనే మనకు ఫ్యాన్ గాలి వచ్చే విధంగా నేను ఇది యూట్యూబ్లోనే చూసానండి, ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మిషన్ కుట్టేటప్పుడు మనకు ఒక ఫ్యాన్ గాలిలాగా వస్తుంది అనమాట. చూడండి, మనకి ఈ వీల్కి ఇంకో క్లాత్స్ అనేది ఇలా కట్టేసుకుని మనం మిషన్ అనేది రన్ చేసుకుంటే సరిగ్గా మన డైరెక్ట్ మన ఫేస్కి ఫ్యాన్ గాలి తగిలినట్టు తగులుతుంది అనమాట. మనకు మిషన్ మీద ఫ్యాన్ పెట్టుకుంటే ఆ క్లాత్లు ఎగిరిపోతే కుట్టలేము, మనకు తెలిసిందే. కానీ ఈ విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా. మనకి మిషన్ కుడుతూ ఉన్నప్పుడు ఫ్యాన్ గాలి మొహాన్ని తగులుతూ హాయిగా కుట్టుకోవాలనిపిస్తుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాము. మరి చూడండి, ఇలా మనం కొడుతూనే ఉంటాము. ఇలా పక్కన మనకి గాలి ఫ్యాన్ గాలి తగిలినట్టు తగులుతుందండి. ఈ క్లాత్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్స్ని మనం కట్టుకోవాలన్నమాట. స్టిఫ్గా ఉన్న క్లాత్స్ అంటే ఇది నేను క్యాన్వాస్ కట్టాను. మనకి క్యాన్వాస్ క్లాత్ ఒకటి తీసేయమంటే అది నేను కట్టాను. అది మీకు ఎలా కట్టాలనేది కూడా చూపిస్తాను. అలా థిక్గా ఉన్న క్లాత్ అయితే కొంచెం ఇలా ఇంతవరకునే ఒక మనకు ఫ్యాన్ లోపల వీల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా చిన్నగా ఉండాలన్నమాట. మరి పెద్దగా ఉన్న ఈ మోటార్ ఈ దీనికి తగిలేస్తుంది. అలా కాకుండా ఇది ఇలా కట్టేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా కనుక నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు ఒక వెడల్పు తీసుకుని పొడవు వచ్చి ఇలా ఒక 15 ఇంచుల వరకు పొడవు తీసుకోవాలి. తీసుకుని ఇది ఇలా డబల్ ఫోల్డ్ చేసి, చూసారు కదా, ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. ఈ వీల్ మధ్యలోంచి ఇలా చూసారు కదా, ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఇది క్యాన్వాస్ కాబట్టి స్టిఫ్గా నిలబడి ఉంటుంది. మనకి ఫ్యాన్ గాలిలాగా వస్తుంది అనమాట, వీల్స్లా తిరుగుతుంది. ఇలా క్యాన్వాస్ లేనప్పుడు మనకు బార్డర్ పీసులు ఉంటాయి కదా స్టిఫ్గా, ఆ బార్డర్ పీసులు తీసుకుంటే నిలబడతాయి అన్నమాట. ఇవి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి వీల్లోంచి ఇలా తీసేసుకోవాలి. ఈ మధ్యలోంచి ఇలా ఇంకెంత ఫిట్గా కావాలంటే అంత ఫిట్గా ఇలా టైట్గా బిగించేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇంతవరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఒక వీలుకి వచ్చి 4-5 పెట్టుకుంటే మనకు మంచి గాలి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఈ రెండు కూడా ఇలా దగ్గరగా కాకుండా విడిగా ఇలా. అసలు ఎంత బాగా వస్తుందంటే చూడండి, ఒకసారి చూద్దాం. అసలు ఫ్యాన్ గాలి మనం ఇలా కొడుతూనే ఉంటాం. దీనికి దేనికి కూడా అడ్డు రాదు. మామూలు మిషన్ మోటార్ లేకపోయినా కూడా, మోటార్ ఉన్న మిషన్కి కానీ మోటార్ లేని మిషన్కి కానీ మనకి ఇలా వీలుకి క్లాత్ కట్టేసుకోవచ్చు. కట్టేసుకుని మనం మిషన్ ట్రై చేయండి. నేను కూడా ఇది యూట్యూబ్లోనే ట్రై చేశాను. తప్పకుండా ట్రై చేయండి, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఈ సమ్మర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. వీడియో మీకు యూజ్ అవుతుందని నేను చేసి చూపిస్తున్నాను. నేను ఈ విధంగానే మిషన్ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఈ సమ్మర్ అంతా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు కూడా ఉపయోగపడాలని నేను వీడియో చేస్తున్నాను. ఓకేనండి. ఈ క్యాన్వాస్ లేకపోతే మనం థిక్ క్లాత్ ఏమైనా బార్డర్ క్లాత్స్ ఉంటాయి కదా, మనకి పట్టు బార్డర్లో అలాంటివి మనకు వేస్ట్గా ఉన్నాయి. ఈ విధంగా యూజ్ చేసి చూడండి, తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనండి. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.